హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుష నడికట్ల. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా పెసరట్లు ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక గ్లాసు పెసరపప్పుని ఇలా తీసుకుని 8 to 10 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ వాటర్లో నానబెట్టుకోవాలండి. పెసరపప్పు బాగా నానిన తర్వాత ఇలా జల్లెడలో వేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా పెసరట్లకి పొట్టుతో సహా మనం పెసరపప్పును తీసుకోవాలండి. ఇప్పుడైతే నేను దీనిలో చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. చిన్నదైతే 2-3 వేసుకోండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం చూసి వేసుకోండి. ఈ పెసరపప్పు మనం మిక్సీ వేసుకునే ముందు వాటర్ అసలు యాడ్ చేయకూడదండి. ఇలా పెసరపప్పుని నేను చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మిక్సీ వేసుకోవాలండి. మీరు తర్వాత కావాలనుకుంటే దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ కలుపుకోవచ్చు. లేదంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి. పెసరట్లకి పిండిలో ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి మరీ దోసల పిండిలా చేసుకోకూడదండి. ఇలా కొద్దిగా ఒక మాదిరిగా గట్టిగా ఉండాలండి పిండి. అలాగే దోసల పిండికి అయితే మనం పిండి పట్టిన వెంటనే దోసలు వేస్తే బాగా రావు కదండి. ఒక 6 to 8 అవర్స్ అన్నా ఫెర్మెంట్ అయితే మాత్రమే దోసలు బాగా వస్తాయి. పెసరట్లకైతే మనం పిండి పట్టుకున్న వెంటనే ఫ్రెష్గా అట్లు వేసేసుకోవచ్చండి. సో నేను ఈ పెసరట్ల కోసం ఇలా ఒక ఉల్లిపాయని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. పెసరట్లలో ఇలా ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పెసరట్లకి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా పిండిలో జీలకర్రని కలుపుకోవద్దండి. దోశ వేసిన తర్వాత పైన జీలకర్రని జల్లుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు జల్లుకుని చుట్టూ ఆయిల్ వేసుకుని దోశ పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 పక్కలకి తిప్పుకుంటూ అట్టుని బాగా వేగనివ్వాలండి. ఇలా చేస్తే మనకి పెసరట్టు టేస్ట్ బాగా వస్తుంది. పెసరపప్పుకున్న పొట్టు తీయకుండా మనం పిండి పట్టుకున్నాం కదండి. ఇలా పట్టుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఈ పెసరపప్పులో చాలా గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి. అంతేకాకుండా ఈ పెసరపప్పులో ఉండే పొటాషియం అండ్ మెగ్నీషియం వల్ల మనం బీపీని కంట్రోల్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి హార్ట్ డిసీజెస్ రిస్క్ అనేది తగ్గుతుందండి. పెసరపప్పులో ఉండే హై అమౌంట్స్ ఆఫ్ ఫోలేట్ వల్ల ఇది హెల్దీ ప్రెగ్నెన్సీకి బెస్ట్ చాయిస్ అండి. సో తప్పకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ డైట్లో మనం ఈ పెసరపప్పు వీలైనంత ఎక్కువగా యూస్ చేసుకుంటే మంచిదండి. పెసరపప్పులో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. దీనిలో అమైనో యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో రెగ్యులర్ గా మనం మన డైట్ లో ఈ పెసరపప్పుని యూస్ చేసుకుని రెసిపీస్ చేసుకుంటే చాలా మంచిదండి. సో తప్పకుండా మీరు కూడా ఈ పెసరట్లను వేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ పెసరట్లకి పల్లి కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్ అండి. డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.